మీ వ్యాపార ప్రకటనలకు ఇంటర్వ్యూల కొరకు ఇప్పుడే సంప్రదించండి 9539345345. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నంబర్ 1 న్యూస్ కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ, జనసేన ఈ రెండు పార్టీల గురించి చాలా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఇటు రాజకీయ వర్గాల్లో అలాగే రెండు పార్టీల్లో కూడా. ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే దానికి సంబంధించి ఎందుకు ఈ విధంగా చర్చ జరుగుతుంది, రెండు పార్టీలు ఒక రకమైనటువంటి వ్యూహంతో బలమైనటువంటి ఒక లీడర్షిప్లో నడుస్తుంది కదా, ఇంకేంటి చర్చ అనుకోవచ్చు. అక్కడే అంతర్మదనం అనేది మొదలైంది. ఎవరికి తెలియనటువంటి ఒక విషయం, దాదాపుగా రెండు పార్టీల్లో ఒక సైలెంట్ వార్ అనేది నడుస్తుంది రెండు పార్టీల నేతల మధ్య అనేది స్పష్టమవుతుంది. ముఖ్యంగా బలం ఉంది, ప్రత్యేకమైనటువంటి వ్యూహం ఉంది, కానీ అయోమయం, గందరగోళం. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది. వైఎస్ఆర్సీపీని గద్దె దించడానికి తెలుగుదేశం పార్టీ, ముఖ్యంగా జనసేన ఎంతో కృషి చేసిందని చెప్పాలి. ఒక ప్రత్యేకమైనటువంటి వ్యూహంతో అడుగులు వేసింది. దాని ఫలితంగానే కూటమి అధికారంలోకి వచ్చింది. ఇలాంటి సందర్భంలో మరి అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కూటమి ఆనందంగా ఉందా, సంతోషంగా ఉందా అంటే అంతంత మాత్రమే. కొన్ని చోట్ల పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకుల మధ్య సమన్వయం అనేది కొరవడింది. దానికి కారకులు ఎవరు అంటే ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి నేతలు. ఎందుకనంటే ఎవరు కూడా మీరు వివాదాలు పెట్టుకోండి, విభేదాలతో రోడ్డు ఎక్కండి, ఘర్షణ ఇవన్నీ ఎవరు చెప్పరు. ఎందుకనంటే కూటమి బలంగా ఉంది, ఒక ప్రత్యేకమైనటువంటి వ్యూహంతో వెళ్తుంది. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రెండు పార్టీల మధ్య బహిరంగంగా ఎవరైనా కామెంట్స్ చేసినా దాన్ని వెంటనే రివర్స్లో కౌంటర్ ఇస్తుంది కూటమి. ఇలాంటి క్రమంలో అసలు కూటమి విజయం సాధించినటువంటి స్థానాలు తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, భారతీయ జనతా పార్టీ చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించింది రాష్ట్ర రాజకీయాల్లో. ముఖ్యంగా జనసేన, ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వల్ల కూటమి మరింత బలమైంది. ఎందుకనంటే ఎన్నికలకు ముందు జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఆ పరిస్థితులకు అనుగుణంగా వాటిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ దానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అధినాయకుడిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడిని అరెస్టు చేసినటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ ఎత్తుకున్నటువంటి నినాదం, ఆయన వెళ్ళినటువంటి విధానం కూటమికి మరింత రెట్టింపు ఉత్సాహం వచ్చిందని చెప్పాలి. ఇలాంటి సందర్భంలో మూడు పార్టీలు చక్కగా సఖ్యతతో, ఐక్యతతో, సమన్వయంతో ముందుకు అడుగులు వేసింది. దీని ఫలితంగానే వైఎస్ఆర్సీపీకి వైనాట్ 175 అన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి జలక్కిచ్చారు. 11 సీట్లకు మీకు పరిమితం చేస్తామని చెప్పి. అలాగే అంటే దీనికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ప్రజల్లో వైఎస్ఆర్సీపీ పట్ల వ్యతిరేకత తీసుకొచ్చినటువంటి ఘనత పవన్ కళ్యాణ్, ముఖ్యంగా కూటమి నేతలు. అందులో ముందు వరుసలో పవన్ కళ్యాణ్ ఉంటారు, అది అందరికీ తెలిసినటువంటి విషయం. అందుకే సీట్ల సర్దుబాటు విషయంలో కానీ ఏ విషయంలో అయినా సరే వెనక్కి తగ్గారు. కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ముఖ్య నేతలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, ఇతర వర్గాల మేధావులు కానీ ఎవరు ఎన్ని అన్నా అవేమీ పట్టించుకోకుండా నాకు ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనమే ముఖ్యం, వారి కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. 21 సీట్లకు పరిమితం కావాల్సి వచ్చింది. ఆ 21లో 100% స్ట్రైక్ రేట్, 21 కూడా విజయం సాధించారు. సీట్ల సర్దుబాటు పొత్తు ధర్మం ప్రకారం అసెంబ్లీ 21, పార్లమెంటు 2 స్థానాల్లో క్లీన్ స్వీప్, అంటే ఇచ్చినటువంటి కేటాయించినటువంటి సీట్లలో ఘన విజయం సాధించినటువంటి పరిస్థితి. ఎంపీ అయితే లక్షల్లో మెజారిటీ. సో ఇలాంటి సందర్భంలో జనసేనకు ఎటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలు ఇచ్చారో స్పష్టమైపోతుంది. ఇటువంటి క్రమంలో తాజాగా జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలు రెండు పార్టీల్లో కూడా గందరగోళం, అయోమయ పరిస్థితులను అయితే ప్రతిబింబించే విధంగా ఉన్నాయి. ఇటీవల జరిగినటువంటి అంశాలు ముఖ్యంగా కొవ్వూరు నియోజకవర్గానికి సంబంధించి, అలాగే పోలవరం నియోజకవర్గానికి సంబంధించి, ఇప్పుడు తాజాగా చింతలపూడి నియోజకవర్గానికి సంబంధించి ఈ 3 నియోజకవర్గాలు కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో, అంటే ఉభయ గోదావరి జిల్లాలు తూర్పు కానీ పశ్చిమ కానీ ఈ 2 జిల్లాల్లో
జనసేనకు ఎంత పట్టుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లా. ఎందుకనంటే అక్కడ కాపు సామాజిక వర్గం నేతలు కానీ ఆ వర్గానికి సంబంధించిన ఓటర్లు ఎక్కువ. ఇటువంటి క్రమంలో ఆ జిల్లాలోనే ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉంటే భవిష్యత్ కాలంలో మరికొన్ని చోట్ల అంటే మరికొన్ని ప్రాంతాల్లో ఇదే రకమైనటువంటి విధానం ఉంటుంది. ఇప్పటికే రాయలసీమ కానీ కోస్తాంధ్ర కానీ ఇలాంటి ప్రాంతాల్లో కూడా విభేదాలు బయటపడుతున్నాయి. తాజాగా కొవ్వూరు సంబంధించి టీవీ రామారావు మాజీ ఎమ్మెల్యే జనసేన సీనియర్ నాయకుడు ఆయన తమ పార్టీకి తెలుగుదేశం పార్టీ ప్రాధాన్యత ఇవ్వడం లేదు అని రోడ్డెక్కారు. అలాగే పోలవరం నియోజకవర్గానికి వస్తే అక్కడ జనసేన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చిర్రి బాలరాజు అంశానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి దేవినేని ఉమా ఆయన చేసినటువంటి ఆ ఫోన్ కాల్లో ఆ సంభాషణ బయటికి రావడం, 100 కోట్ల వ్యవహారం, పోలవరం ప్రాజెక్టు పనుల పేరుతో అక్రమాలు చేస్తున్నారు అని చెప్పి అతను దానికి కౌంటర్ ఇచ్చాడు. మేము కూడా ఆయనతో మాట్లాడడం చాలా క్లారిటీగా ఆయన చెప్పారు, నిరూపిస్తే నేను దేనికైనా సిద్ధం అని చెప్పి. అంటే కావాలని బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అనేది అక్కడ స్పష్టమైంది. స్పష్టం అవడమే కాదు, జనసేన అక్కడ నిర్ధారించింది ఆ విషయాన్ని. 3 కూడా రిజర్వ్ నియోజకవర్గాలు. ఇంతకు ఆసక్తికరమైనటువంటి విషయం అది. ఇప్పుడు తాజాగా చింతలపూడి, ఆ చింతలపూడి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా కూటమి నుంచి తెలుగుదేశం పార్టీ సొంగ రోషన్ కుమార్ ఉన్నారు. ఆయన జనసేన పార్టీ నాయకులతో అసలు కలిసి ఉండట్లేదు, ఆయన ఇష్టం వచ్చినట్లు ఆయన వెళ్తున్నారు, ఆయన ద్వారానే ఆయందే అని చెప్పి చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో మేకా ఈశ్వర్య ఆయన పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకొచ్చారు. చాలా అసంతృప్తితో అసహనంతో ఉన్నారట. దానికి సంబంధించి అక్కడ స్థానికంగా కొన్ని ఆ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా గ్రూపుల్లో ఇదే ప్రచారం. అంటే ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని జనసేన నాయకుల్ని కలుపుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు, కనీసం ఏదైనా అంశానికి సంబంధించి మేము ఒక ప్రతిపాదన చేస్తుంటే ఒక సూచన చేస్తుంటే పట్టించుకోవట్లేదు అనేది జన సైనికులు జనసేన నేతల ఆవేదన. ఈ విషయాన్ని కూడా హైకమాండ్ దృష్టికి తీసుకొచ్చారట. అంటే ఇలా కొన్ని బయటపడుతున్నాయి, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి అలాగే కోస్తాంధ్రలో ఎక్కడ చూసినా సరే జనసేన నాయకులను కలుపుకోవట్లేదు, వారు చెప్పినటువంటి అంశాలను ప్రాతిపదికన తీసుకోవట్లేదు, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఒకవేళ ఏదైనా కార్యక్రమానికి పిలిచినా స్టేజ్ మీద కూర్చోబెట్టినా వారికి కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వట్లేదు. ఇది వారి ఆవేదన. సో మరి ఇటువంటివి పునరావృతం అయితే, ఇంత గందరగోళ పరిస్థితులు అయోమయ పరిస్థితులు ఉంటే అధినాయకులు మాత్రం మేము కలిసే ఉన్నాం, 15 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు మేము ఐక్యంగా ఉంటాం, ఈ రాష్ట్ర ప్రజలకు కూటమి తరపున మేము సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నాం అని ప్రగల్భాలు పలుకుతున్నారు. ఎందుకు ఈ మాట వాడానంటే ఇక్కడ కింది స్థాయి నాయకులు కానీ కార్యకర్తల్లో ఒక రకమైనటువంటి సమన్వయం లేకుండా, వారి మధ్య ఒక స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం కానీ రాజకీయాలు లేకుండా అధినాయకులు కానీ అధినేతలు కానీ ఏమి చెప్పినా అది జరగదు. ఎందుకనంటే అందరూ బాగుంటేనే అంతా కూడా బాగుంటుంది వ్యవహారం అంతా. మరి ఎవరి దారి వారే చూసుకొని మేము ఇలాగే ఉంటాం, మా ఇష్టం వచ్చినట్లు మేము వ్యవహరిస్తాం. నేను తెలుగుదేశం పార్టీ నాయకులు అంటే మేము చూస్తూ ఊరుకోవడానికి మేమేమైనా గాజులు దొడుక్కున్నావా, మేమే చేతకాని వారమా? అసలు మా వల్లే కూటమి అధికారంలోకి వచ్చింది, తెలుగుదేశం పార్టీ ఇంత స్ట్రాంగ్గా ఉంది. మీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయితే మా నాయకుడు కాదా రోడ్డెక్కి ధర్నాలు చేసింది, అప్పుడే కదా కూటమి అనౌన్స్ చేసింది. మీరు ఈ విధంగా అంటే అవసరాన్ని తగ్గట్టుగా మీరు వాడుకుని మమ్మల్ని టిష్యూ పేపర్ లాగా బయట పడేస్తున్నారు, చూస్తున్నారు ఆ విధానంతో అని వారు బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ పార్టీ అధినేతగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఆయన ఎక్కడ కూడా సంయమనం పాటించండి, అన్నీ సదురుకుంటాయి, ఎవరు కూడా మీరు అగ్రెసివ్గా మాట్లాడొద్దు దయచేసి అని చెప్పి కూల్ చేస్తున్నారు. ఎందుకంటే అలా చేయకపోతే భవిష్యత్ కాలంలో తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి. కూటమిలో భేదాభిప్రాయాలు ఎక్కువైతే దానికి సంబంధించి ప్రభుత్వానికి చెడ్డ పేరు. ఈ విధంగా పార్టీ అధినాయకులు ఆలోచిస్తున్నారు. మొత్తానికైతే బలమైనటువంటి కేడర్ ఉన్నాయి రెండు పార్టీల్లో, బలమైనటువంటి వ్యూహం చేసేటువంటి వ్యూహకర్తలు ఉన్నారు. కానీ అయోమయం గందరగోళం ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ జనసేన ఉంది. ప్రజలు నమ్మి అన్ని సీట్లు మీకు అప్పగించారు, దానికి తగ్గట్లుగానే పరిపాలన ఉండాలి, పరిపాలన చేస్తున్నారు. కానీ కొన్ని పథకాల విషయంలో ఇప్పటికి కూడా అయోమయం. ఉదాహరణకు రాష్ట్ర మహిళా ప్రయాణికులకు
ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం అనేది అధికారంలోకి వచ్చి ఎంతకాలం అయింది? కనీసం 1 నెలలోనో 2 నెలల్లోనో 3 నెలల్లో లేదు. పక్క రాష్ట్రం కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తెలంగాణలో ఆ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ రకమైనటువంటి ఒక రకమైనటువంటి వ్యతిరేకత, నిరుత్సాహం అనేది ప్రజల్లో కొన్ని పథకాలకు సంబంధించి ఉంది. కొన్ని చోట్లయితే దాడులు, అనేక వివాదాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు ఇరుక్కోవడం, దీనికి సంబంధించి కూడా కూటమికి ఒక చెడ్డ పేరు తీసుకొచ్చే అంశంగా ఇక్కడ చూడాలి. మొత్తానికైతే ఇదే రకమైనటువంటి ధోరణి కంటిన్యూ అయితే రానున్న కాలంలో కూటమికి చాలా నష్టం వాటిల్లే అవకాశం ఉంది అనేది పొలిటికల్ ఎక్స్పర్ట్స్ కానీ రాజకీయ వర్గాల్లో కానీ ఒక చర్చ అనేది నడుస్తుంది. రెండు పార్టీల్లో ఒక రకమైనటువంటి ఒక శాంతియుత వాతావరణం, స్నేహపూర్వకమైనటువంటి రాజకీయాలు నడవాలి, సాగాలి. ఇదే రకమైనటువంటి గొడవలు, వివాదాలు, విభేదాలు కంటిన్యూ అయితే రేపు బయటకు వచ్చి కొట్టుకునే పరిస్థితి ఉంటుంది. గతంలో జరిగినాయి కొన్ని చోట్ల. తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన మీద, జనసేన పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులపై వివాదాలకు, ఘర్షణలకు, గొడవలకు, కొట్లాటకు దిగినటువంటి పరిస్థితులు కూడా చాలా చూసాం మనం. కాబట్టి మరి రెండు పార్టీల అధినాయకులకు ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఏ రకంగా వారు ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంటారనేది ఇక్కడ కీలకమైనటువంటి పరిణామంగా మనం చూడాలి. ఎందుకనంటే చాలా ముఖ్యమైనటువంటి ఒక అంశం ఇది. ఇదే కంటిన్యూ అయితే అనేక విషయాలు బయటకు వస్తాయి. వారి మధ్య ఉంటే పర్లా, కానీ బయటకు వస్తే కొన్ని పార్టీలు దాన్ని అస్త్రంగా తీసుకొని ప్రజల్లోకి తీసుకువెళ్తే కూటమికి తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లుతుంది. ప్రభుత్వం ఒక రకమైనటువంటి బ్యాడ్ ఇండికేషన్ ప్రజల్లో ఉంటుంది అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్. ఈ యొక్క అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.